ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొగలయ్య పెయింటింగ్ మీద చిల్లర పోస్టర్లు ఏం చేస్తున్నట్టుల్లా జీహెచ్ఎంసోళ్ళు చచ్చిపోయిన ఆమె కాలకుండా చేసిండ్రట మంత్రాలు. మూఢ నమ్మకాల పిచ్చితోని ఊరంతా తిరిగిర్రు జనాలు. ఉంగరం వేసుకున్నాడు అంగి లోపల, దొంగ బుద్ధి బగ్గున్నది వీని లోపల. ఇంటికే వచ్చినాయి కొండ ముచ్చులు, ఇచ్చిన కొద్ది తినబట్టినాయి ఉడుకుడుకు రొట్టెలు. హైదరాబాద్ లో కొందరు ఎక్కడ ఫ్లెక్సీలు పెడతారో, ఏడ పోస్టర్లు అతికిస్తారో, అసలు దేని మీద అతికిస్తారో వాళ్ళకే తెలియదుల్లా. ట్రాఫిక్ జామ్ అయితే మాకేంది, మా ఫ్లెక్సీలు మేము పెడతామంటారు. గోడలు ఖరాబ్ అయితే మాకేంది, మా పోస్టర్లు మేము అతికిస్తామంటారు. చాలా దిక్కుల్లా గోడలకు పిల్లర్లకు ఎట్లా పోస్టర్లు ఉన్నాయో చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మంచిగా చూసినరా అనుల్లా ముచ్చట ఎట్లున్నదో. మెట్రో పిల్లర్ మీద పద్మశ్రీ మొగిలయ్య బొమ్మ ఉంటే ఆ బొమ్మ మంచిగా కనబడాలని అదే మొగిలయ్య పోస్టర్లు చింపేసిండు. పిల్లర్ మొత్తం సాపు చేసిండు. అవి చూడండి, పోస్టర్ మీద పోస్టర్ అతికి గట్టిగా పట్టేసరికి చేతులతోని కాగితాలను గీకి ఎట్లా నున్నగా చేసిండు. పట్నంలో ఒక మెట్రో పిల్లర్ దగ్గర మనసులను మెలిపెట్టిన ముచ్చటిది. మరి మొగిలయ్య తాత ఎడిపోతున్నాడో ఏమో కానీ ఈ పిల్లర్ దగ్గరకు వచ్చి తన ఫోటోను చూసుకునేసరికి అన్నిట్ల పోస్టర్లు ఉంటే ఇగో ఇట్లా సాఫ్ చేసిండు. కానీ అయ్యలో జిహెచ్ఎంసీ ఆఫీసర్లు మీరే కదా సార్లు సిటీ అంతా శుభ్రంగా ఉండాలని మంచిగా రంగులే ఇస్తుంది, బొమ్మలకి ఇస్తుంది. మరి అసొంటప్పుడు ఇట్లా పోస్టర్లు ఫ్లెక్సీలు అతికిస్తే చూసుకోవాల్సింది కూడా మీరే కదా సార్లు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. కానీ చూడండి, కొందరు తలకాయ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇంత పెద్ద మనిషి ఫోటో అని కూడా చూడకుండా అతుకు పెడితే ఎంత పని అయిందో. ఆఖరికి ఆయనే శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చే. జర ఇప్పటికైనా మంచిగా జాగ్రత్తలు తీసుకోండి ఆఫీసర్ సార్లు. అమ్మ పోతే కందిపప్పు, కొన పోతే జీడిపప్పు. ఇగో ఇట్లున్నది అన్నదాత బతుకు. అప్పో సొప్పో చేసి ఇంత పంట పండించి పబ్లిక్ కు పెడదాం అనుకుంటే అటే లోపలికే అవుతాడు తప్పితే ముంగడికి మాత్రం పోలేడు. అట్లున్నాయి లోకం మీద పరిస్థితులు. అమ్మ పోతే అడవి, కోన పోతే కొరివి. ఇంతకు ఏమైంది అంజలి? ఏ రైతనకు ఏం తిప్పలొచ్చింది, అసలు ఏం జరిగిందంటే వార్తలు చూద్దాం పటుర్రి. చేసింది 1,00,000 అప్పు, మిత్తి మీద మిత్తి వేరుగా అయ్యింది అక్షరాల 74 లక్షలు. అవు ఈ అప్పు తీర్చేదందుకే ఏకంగా కిడ్నీ అమ్మే అప్పులు కట్టిండు. అయినా కూడా అప్పులనే కూరుకపోయి ఉన్నాడట. ఇంకా ఇగో ఇడ కనబడుతున్న యువ రైతన్న రోషన్ సదాశివ మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో ఉంటాడు. పాపం చూడండి, కిడ్నీ అమ్మినా అని చెప్పుకుంటే ఎట్లా బాధపడుతున్నాడో. అయినా అప్పెందుకు తెచ్చిండు, కిడ్నీ ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది అంటే ఇన్కమ్ మంచిగా ఉంటుందని ఎవరో చెప్తే 1,00,000 అప్పు తెచ్చి ఆవులను కొంటే ఆ ఆవులు ఫామ్ షురువు కాకముందే చచ్చిపోయినాయట. పాపం ఏమున్నది, ఆ తెచ్చిన పైసలకు వడ్డీలు కట్టేదందుకు అప్పు తెచ్చుడు, మళ్ళా వాటిని తీర్చేదందుకు అప్పు తెచ్చుడు, పైసలు రొటేషన్ కాకుండేసరికి ఆఖరికి 1,00,000 రూపాయల అప్పు కాస్త 74 లక్షలు అయిందట. ఆయనతో ఊరోళ్ళంతా వచ్చి ఏం సంగతి, పైసలు ఇస్తావా సస్తావా అనేసరికి కలకత్తాకు పోయి కిడ్నీ అమ్ముకొని వచ్చిందట. అంత చేస్తే వాళ్ళు కూడా మోసం చేసి 20-30 లక్షలు అన్న కాడ 8 లక్షలు ఇచ్చేసరికి ఆ పైసలు ఇప్పుడు ఎటు కాకుండా అయినాయట. ప్రతి అప్పులోళ్ళు పీడ్స్ గా తింటుంటే ఇంకో కిడ్నీ కూడా మీరే తీసుకోండి అని అంటున్నాడట. కానీ ఎంతగానో మిత్తికి తెచ్చిండో ఏం కథనో కానీ చూడండి, 1,00,000 రూపాయల అప్పు ఎంత పని చేసిందో. పాపం అన్నం చూస్తుంటే, అన్న బాధలు వింటుంటేనే మనసు కలుక్కుమంటున్నది పోండి. మరి లేకుంటే అప్పుల కోసం కిడ్నీ అమ్ముడంటే మామూలు మాటలా? వామ్మో. మంత్రాలకు చింతకాయలే కాదు, ఇంకే కాయలు కూడా రాలై. గాల దీపం పెట్టి దేవుడా అంటే ఆగది. ఇదంతా తెలిసి కూడా కొందరు జనాలు ఇంకా మంత్రాలు తంత్రాలు అని నమ్ముతూనే ఉన్నారు. అరే, ఇంత ఇంటర్నెట్ కాలంలా బతుకుతున్నా కూడా ఈ ఊర్లో కొందరు ఏం చేసిరో చూస్తే ఇంకా ఏ కాలంలో ఉన్నారబ్బా ఇల్లు అంటారు మీరే. పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని డప్పులు కొట్టుకుంటా ఊరంతా తిరుగుతున్న వీళ్ళని చూస్తున్నారు కదా. వీళ్ళ బాధ ఏంటంటే మంత్రాలు చేసిన వాళ్ళు ఆ మంత్రాలను వాపసు తీసుకోవాలన్నట. ఇదేం చిత్రముల్లా అసలు ఏమైంది అంటే ఇగో గీ అన్న చెప్తాడేనండి. మోతే గ్రామానికి చెందిన ఒక అమ్మాయి 12 తారీఖు నాడు ఆత్మహత్య చేసుకుంటే 14 నాడు ఆమె కరీంనగర్ హాస్పిటల్ చనిపోయినట్టు తెలిసింది. వాళ్ళు దహన సంస్కారాలు చేసిరట కుటుంబ సభ్యులు. దహన సంస్కారాల లోపల సగమే బాడీ కాలిపోయింది. ఎవరో మంత్రాలు చేసినప్పటికనే ఇదంతా ఇట్లా జరిగిందనే చాటింపు దప్పుతాటింపు వేసారు. ఇది ఎక్కడి కథ అన్నా? మంత్రాలు చేస్తే పీనుగా సగం కాలుతుందా ఎక్కడన్నా? అది నిజమేనా? ఈ మనుషులు కట్టుకట్టడం మంత్రాలు మండతనం వల్లనే
ఈ సగం కాలింది బాడీ అని అనడము కరెక్ట్ కాదు. మరి ఇల్లేంది ఇట్లా చేస్తారు? జగిత్యాల జిల్లా అర్బన్ మండలం మోతే ఊరిది. బెంగళూరులో సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్న ఈ ఊరి బుజ్జి జీవి తీసుకున్నదట పాపం. ఇక ఇంట్లో అంతా కలిసి పాడేగట్టి తీసుకుపోయి అంత్యక్రియలు చేసి కాలబెట్టినరట. ఆయన తెల్లారేటాలకు చూస్తే సగమే కాలింది, మొత్తం కాలలేదు. అస్థికలు కూడా ఎవరో తీసుకుపోయినట్టున్నదట. ఇక అంతే, ఎవరో మంత్రాలు చేయబట్టే ఇట్లా అయింది, అసలు ఈమె జీవిడిసిందే ఆ మంత్రాలు చేయబట్టి అని చెప్పి ఎవరైతే మంత్రాలు చేసిండ్రో వాళ్ళ మంత్రాలను వెనుకకు తీసుకోవాలని ఇగో ఇట్లా కట్టెలు పట్టుకొని డప్పులు కొట్టుకుంటా ఊరంతా తిరిగిండ్రు. ఇక చూసిన కొందరు ఊరోళ్లే కాదు బయటోళ్ళు కూడా పరిశాన్ కాబట్టిండ్రు. కానీ ఏం నమ్మకాలు ఏమో. మీకు కీచ్ పోటీ పెడతా, జవాబు చెప్పాలి, సరేనా? మీ ఊర్లో డాంబర్ రోడ్లు ఏ రంగులు ఉన్నాయి? ఆప్షన్లు: ఏ ఎర్ర రంగు, బి తెల్ల రంగు, సి కర్రె రంగు, డి పైరున్న 3 రంగులు కలిపి. ఇదేం క్వశ్చన్? హో అమ్మ తల్లి, అసలు రోడ్లు గిట్లెందుకుంటాయి? అసలు ఎర్ర రంగు రోడ్లు కూడా యాడున్నాయి అంటారా? ఉన్నదుల్లా కావాలంటే చూడుర్రి. ఆహా, ఓహో, పోలా అదిరి పోలా ఏకదమ్గా ఉన్నదిలే, ఎర్రగా చెక మెరిసిపోతున్నదిలే మెలికలు తిరిగి. అయినా రోడ్డు మీద తెల్ల గీతలు పసుపచ్చ గీతలు గీస్తే చూసినాము, వాటి మీద ప్రయాణం కూడా చేసినాం. కానీ ఈ రోడ్డు ఏంది ఇట్లున్నది? వెరైటీగా ఎర్ర రంగు వేసిండ్రు. అసలు ఇట్లా కూడా రంగు అద్దుతారా అంటే? ఎందుకు అద్దరు? ఆల్రెడీ అద్దిండ్రు కదా. అట్లని ఇది ఎన్నో వేరే దేశంలో ఇట్లా అనుకుంటే పొరపాటేనుల్లో మన దేశంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వేసిండ్రు. జబల్పూర్ టు భోపాల్ నేషనల్ హైవే ఇది. దేశంలో ఏ రోడ్డుకు వేయని ఎర్ర రంగు ఈ రోడ్డుకే ఎందుకు వేసిండ్రు? అసలు ఈ రోడ్డుకు అంతగానం స్పెషల్ ఏంది అంటే, నౌరదేహి దగ్గర వన్యప్రాణి అభయారణ్యం ఉండేసరికి అక్కడ ప్రమాదాలను తగ్గించేందుకే NHAI వాళ్ళు ఈ ఉపాయం చేసిండ్రట. ఇదివరకు 2 వరుసలున్న రోడ్డుకు 1200 కోట్లు మంజూరు చేసి ఇగో ఇట్లా 4 లైన్లు వేస్తే జనాలు నిమ్మలంగా పోతున్నారట. పోయేటప్పుడు ఇచ్చంతరంగా చూస్తున్నారట. కానీ రోడ్డు మాత్రం గమ్మతున్నది, అదిరిపోయిందిలే. కోతులు కొండముచ్చులు ఎంత పరిశాన్ చేస్తాయి. ఇండ్లలో జొరబడి అన్నం కూరలు ఎత్తుకుపోవుడు, బావులు శెల్కల కాడ పంట పొలాలను ఆగం చేసుడు, ఇంకో మాట మాట్లాడుకుంటే జనాలను కరుసుడు, భయపెట్టించి కింద పడేసి సంపుడు చేస్తున్నాయి చూస్తున్నాం కదా. అయితే ఈడ మాత్రం గీ కొండముచ్చులు చూడుర్రి ఏం చేసినాయో. వహ్వా వహ్వా, ఏమి చిత్రం ఏం పద్ధతి చూసిన రానులా కొండముచ్చులు ఎంత పద్ధతిగా పోయి చుట్టూ కూర్చొని రోటీలు తింటున్నాయో. పేనం మీద అక్క రోటీలు కాల్చిచ్చుడు, ఇవేమో తినుడు. అక్కడ గోడ మీద ఒక కొండముచ్చు కూర్చుంటే ఇగో ఈడ 2 కూర్చున్నాయి. అగో జర ఆగరాదే, ఉడికిందాక ఆగి చల్లారిందాక ఆగనట్టు ఒక దిక్కు చేసిస్తుంటే ఉఫ్ఫు మనం ఊదిచ్చేదాకా కూడా ఆగుతలేవు. ఓ అక్క, పైన కూడా ఇంకో కొండముచ్చు అడుగుతున్నది, దానికి కూడా అమ్మయ్య ఇచ్చింది. ఇక చూడండి 3 కొండముచ్చులకు 3 కొండముచ్చులు ఎట్లా తింటున్నాయో. పొయ్యి కాడ అప్పాలు చేసేటప్పుడు పిల్లలు చుట్టూ కూర్చొని నాకో అప్ప అనుకుంటా తింటారు చూడండి. ఇగో ఈ ముచ్చట కూడా అట్లనే ఉన్నది. కొండముచ్చులు కూడా అట్లనే తిన్నాయి. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏమో కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. ఒక్క మాటలో చెప్పాలంటే పద్ధతి అంటే కొండముచ్చులు అంటేనే పద్ధతి అన్నట్టే ఉన్నది. పోండి ఈ ముచ్చట చూస్తుంటే కదా. ఢిల్లీలో అంత పరిశాన్ ఉన్నదుల్లా. ఒక దిక్కు కాలుష్యం, ఇంకో దిక్కు పొగమంచు చేయబట్టి పొద్దుగాల రోడ్డు ఎక్కాలంటేనే గజ్జు అంటున్నారట అక్కడ పబ్లిక్. అట్లని బయటికి వెళ్ళకపోతేనేమో నడవదాయే. మరి ఏం చేసుడుల్లా భగవంతా అనే నయానో భయానో కొందరు పని చేసుకుంటుంటే, ఇంకొందరు ఈడు నుంచి ఏడుకన్నా పోతే బాగుండని బయటికి పోతున్నారట. ఇందులా ఇన్ని కార్లు కిలోమీటర్ల పొడుగుతున్నాయి కదా, అది కూడా కొండల నడమ. అయినా ఇప్పుడు పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఈ స్కూల్కు సెలవులు కూడా లేవు. ఇంత ట్రాఫిక్ ఎక్కడిది అంటే ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ కాలుష్యంలో ఉండేందుకు బయటికి ఏటన్నా పోయి రిలాక్స్ అయిదామని చాలా మంది హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న రోహ్తాంగ్ కాడికి వచ్చిండ్రట. అయితే అక్కడి పాసు మూసేసుడితోటి ఇట్లా ట్రాఫిక్ జామ్ అయింది అన్నట్టు. కానీ పాపం అక్కడ తిప్పలు ఉన్నదని ఇక్కడికి వస్తే ఇక్కడో తీరు తిప్పలయ్యే అన్నట్టు. ఢిల్లీలో కాలుష్యం చేయబట్టి అక్కడి సర్కారు నిర్ణయం తీసుకున్నదట. అది ఏంటంటే సర్కారు ప్రైవేట్ ఉద్యోగుల్లో 50% మందికి ఇంటి నుంచి పనిచేసే సౌలత్ ఇవ్వాలన్నట. అదే వర్క్ ఫ్రమ్ హోము. ఎవ్వరు కూడా రూల్స్ బ్రేక్ చేయొద్దని చెప్పింది. మళ్ళా పరిస్థితి మంచిగా అయ్యేదాకా ఇదే పద్ధతి అన్నట్టు. కానీ పబ్లిక్ పర్యావరణాన్ని మనం కలుషితం చేస్తే అటెంక మనం ఎంత బాధపడవలసి వస్తుందో ఇది చూస్తే మీకే అర్థం కావాలి. ఏమంటారు?
ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క కళ ఉంటుందంటారు. కొంతమంది దగ్గర పాటలు పాడే కళ, ఇంకొంతమంది దగ్గర ఆటలు ఆడే కళ, అట్లనే డాన్సులు చేసే కళ, ఆటలు వేసే కళ. అయితే గీడో మోతే వారి దగ్గర ఇటువంటి కళలేం కాకుండా చోర కళ ఉన్నది. మరి ఆ కళతోని ఆయన ఏం చేసిండో చూడుర్రీ. మంచిగా టక్కేస్తుండు కదా, మీదికెంచేమన్నా లోపలేసినా జారి కింద పడకుండా. ఇక చూడండి అటెంకైన చోరకళ ప్రతిభను ఎట్లా చూపెట్టిండో. బఠానీలు ఎగిరేసి నోట్లేసుకున్నట్టే బంగారం నగలను లోపలేసుకున్నాడు. ఇట్లా ఒక్కసారే కాదు, రెండోసారి కూడా. ఈయన తెలివి మామూలు తెలివి కాదు పోండి. చూసేదందుకేమో మంచిగా కొనేదందుకు వచ్చిన మనిషి లెక్కనే ఉన్నాడు. అది చూంచు ఇది చూంచుండ్రి అని మంచిగానే మాట్లాడిండు. చూసుకుంటానే ఇట్లా లోపటేసిండు. ఈయన తెలివి తెల్లారా. నగలు కొట్టేసుడే టార్గెట్ గా ఈ దుకాణంలోకి పోయినట్టున్నాడు. అనుకున్నట్టేగా అనిచ్చిండు. కాకపోతే అటెంకీలకు లెక్క తక్కువ వచ్చి సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే ఈయన గారి దొంగ భాగోతం మొత్తం బయటపడ్డది. ఇటువంటి దొంగ బతికే కంటే రోడ్ల మీద అడక్క తిన్నది నయ్యం అంటున్నారు వీడు చేసిన పని చూసిన వాళ్ళు. పెట్రోల్ రేటు ఎంత పిరం ఉన్నదో తెలుసు కదా, సుక్కకు లెక్కే. అయినా కూడా తప్పదు కాబట్టి కొట్టించుకుంటున్నారు. అస్వంటప్పుడు బంకోళ్ళు కూడా ఎంత నిజాయితీగా పెట్రోల్ కొట్టాలి. తీసుకున్న ప్రతి పైసకు ఎన్ని సుక్కల పెట్రోల్ వస్తే అంత కొట్టాలి కదా. కానీ గిడేం చేసిండో చూడుర్రి. అబ్బా, మున్సిపాలిటీ నల్లిప్పితే కదా నీళ్లు గారినట్టు బండి పెట్రోల్ ట్యాంకుల నుంచి ఎట్లా నీళ్ళు వస్తున్నాయో చూడండి. మరి ఈ బండి ట్యాంకుల నీళ్ళు ఎక్కడి, అండ్లకి ఎట్లా నీళ్లు పోయినాయి అంటే ఇగో ఈ తమ్ముడే చెప్తాడేనండి. బండి ఆపగానే మళ్ళీ స్టార్ట్ చేసుకుని కొంచెం దూరం మొత్తం ఆపైంది. ఎట్టుకుంటే షోరూమ్ పోయినా మొత్తం పెట్రోల్ నీళ్ళే ఉన్నాయి. హన్మకొండ జిల్లా ఐనవోల్ మండల్ పంతిని ఊరు శివార్లో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నాడట. ఆయనతో కొంత దూరం పోగానే బండ అయిపోయిందట. అరే ఇట్లెట్లా అయిపోయింది, ఇప్పటిదాకా మంచిగానే నడిచే కదా అని మెకానిక్ చూపిస్తే పెట్రోల్ కు బదులు నీళ్లు కొట్టిర్రు అని చెప్పిండ్రట. ఇదే ముచ్చటను బంకు దగ్గరికి పోయి అడిగితే వాళ్ళు చక్కగా సమాధానమే చెప్తలేరట. మరి గింత మోసం ఉంటుందా అనుల్లా? గంత పిరం ఉన్న పెట్రోల్ నీళ్లు కలిపి పోసుడేంది? దోసుక తింటే అస్సలకే అరగది అంటున్నారు పబ్లిక్. అంతే కదా. ఎవరెవరి కష్టాలో పట్టించుకుంటారు కానీ రైతులు అనేసరికి వాళ్ళ కష్టం పట్టించుకునేదందుకే తీరిక దొరకదు కొందరు ఆఫీసర్లకు ఎందుకో మరి. ఇక చూడండి కలెక్టరేట్కు అన్న ఎట్లా పాక్కుంటూ వస్తున్నాడు. కాళ్ళు చక్కగా లేక కాదు, నిరసన కొద్ది ఇట్లా చేస్తున్నాడు. మధ్యప్రదేశ్లో ఉన్న ఆరోన్ అనే ఊరట అన్నోళ్ళది. వీళ్ళ భూమట వేరేటోళ్ళ పేరు మీద చూపెడుతున్నదట. దాన్ని నా పేరు మీదకి మార్చుండ్రయ్యా అని చెప్పి అన్ని ప్రూఫ్లు పట్టుకొని 4 ఏళ్ల సంధి తిరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరట. అందుకే ఇట్లా మీడియా వాళ్ళకి చెప్పి పాక్కుంటూ వచ్చేసరికి గప్పుడు పెద్ద ఆఫీసర్ దిగొచ్చి ఏంది నీ ప్రాబ్లం, సరే చెప్పు నా సాల్వ్ చేస్తాను తీ అని అప్లికేషన్ తీసుకున్నారు. ఇది ఏదో ముందుగానే చేస్తే అన్నకు గింత తిప్పలు ఉండకపోవు కదా. ఏం పని చేస్తారో ఏందో కొందరు. ఇగో ఇవుల్లా ఇయాల్టి గరం వార్తలు మన టైం ఎరకనే కదా. రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. సరేనా? ఇగుంటా.